ఆ మాటకొస్తే గాలి, నీరు, ఆహారం వంటి రోజువారీ వనరులలో దాగి ఉన్న భారీ లోహాలు తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు కారణమవుతున్నాయి. ఒక రకంగా అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలలో ఇవి ఒకటి. ఈ విషపూరిత పదార్థాలు శరీరం యొక్క సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. వీటి ఉనికి విస్తరణ ఎలా జరగవచ్చో చూద్దాం. నమ్మకంగా ప్రతిరోజు మనం వాడే కొన్ని పాత్రలు మన ప్రాణాలతో ఆడుకుంటాయి. ఆ సంగతి చాలా మందికి తెలియదు. కొన్ని లోహాల్లో వంట చేయడం ఆరోగ్యానికి ప్రమాదమని తేలినా కొందరు వాటినే వాడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇత్తడి పాత్రలే తీసుకుంటే ఈ లోహం గురించి అంతగా తెలియని వాస్తవం ఏంటంటే ఇది వేడి, ఉప్పగా ఉండే ఆహారానికి తక్షణమే ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా లోహం కణాలు ఆహారంలోకి విడుదలవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇత్తడి పాత్రలు వండటం అంత మంచిది కాదు. కొన్నిసార్లు ఇత్తడి పాత్రలో వండిన జింక్ ఆధారిత ఆహారాల వల్ల అది ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. ఇక రాగి గ్లాసులో లేదా రాగి బాటిల్లో నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. భారతీయ సంప్రదాయాల్లో కూడా రాగి ఒక భాగం. ఈ లోహంలోని పోషకాలు నీటిలోకి చేరి ఆరోగ్యకరంగా మారతాయని విశ్వసించేవారు. కానీ రాగి పాత్రల్లో వంట చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు లేకుండా ఏ వంట అవ్వదు. ఉప్పు ఎప్పుడైతే రాగి పాత్రలో వేస్తామో అది రియాక్టివ్గా ఉంటుంది. ఇది ఆరోగ్యంపై కూడా హానికరమైన స్వభావాన్ని చూపవచ్చు. ఆ తర్వాత లోహం అల్యూమినియం. చాలా మంది వంటగదిలో అల్యూమినియం వంట పాత్రల్లో ఎక్కువగా ఉంటాయి. అల్యూమినియం పాత్రలను ఎక్కువగా వాడటానికి కారణం ఏంటంటే అది త్వరగా వేడెక్కే గుణమే. అయినప్పటికీ టమాటా, నిమ్మకాయ, వెనిగర్ వంటి ఆమ్ల స్వభావం కలిగిన ఆహారాలు తరచుగా అల్యూమినియం పాత్రతో విషపూరితం కావచ్చని నిపుణులు అంటున్నారు. వేడి చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయి. అది ఆరోగ్యానికి హానికరం. తరచూ ఇమ్యూనిటీ సిస్టంపై ప్రభావం చూపుతుంది. క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధులకు దారితీయవచ్చు. ఆ తర్వాత పరిశీలించాల్సినవి నాన్ స్టిక్ వంట సామాను. ఈ పాత్రల తయారీలో ముందుగా పాలిటెట్రాఫ్లోరో ఎథిలిన్ అనే పదార్థంతో పూత పూస్తారు. దీన్ని టెఫ్లాన్ అని పిలుస్తారు. చూడటానికి టెఫ్లాన్ ఆధారిత పాన్లో వంట చేయడం సులభం, వేగవంతమైందే, తక్కువ సమయం అనిపిస్తుంది. ఈ టెఫ్లాన్ తయారీకి ప్రధానంగా PFOA రసాయనాన్ని వాడతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం PFOA కిడ్నీ, కాలేయ వ్యాధి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే మీరు నాన్ స్టిక్ ప్యాన్ కొన్నట్లయితే మంచి నాణ్యత ఉన్నదే కొని తీరాలి. కాబట్టి ఏ లోహాన్ని ఎక్కడ వాడుకోవాలో, దేని కాంబినేషన్లో అవి ప్రమాదం కావో తెలుసుకొని వాడుకోవాలి. లేకపోతే శరీరం లోహ పంజరం కావచ్చు అంటున్నారు పరిశీలకులు.